Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో గెలుపెవరిది? ఈ అంశం ఇప్పుడు అన్ని వర్గాల్లో టెన్షన్ రేపుతోంది. అభ్యర్థుల గుండె వేగం పెంచుతోంది. ఇదంతా ఒకెత్తైతే కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా పూర్తి చేయడం అధికారులు పోలీసులకు ముందున్న అతిపెద్ద సవాల్. అల్లర్లు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు అధికారులు. మరికొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్న టెన్షన్ రాజకీయ నేతల్లోనే కాదు అన్ని వర్గాల్లోనూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా పూర్తి చేయడం, గెలిచిన వ్యక్తులు అధికారికంగా ప్రకటించడం అధికారుల ముందున్న సవాల్. అయితే పోలింగ్ రోజు జరిగిన కొన్ని ఘటనలు ఏపీ మ్యాప్ పై మరకలంటించాయి. అలాంటివి మరోసారి రిపీట్ కాకుండా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోన్న ఎన్నికల సంఘం ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్లాన్ చేస్తోంది. అల్లర్లు జరుగుతాయనుకున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. 20 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటికే ఏపీకి చేరాయి. అనేక చోట్ల కవాతు నిర్వహించి అల్లర్లకు అవకాశం ఇవ్వకూడదంటూ హెచ్చరించాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏకంగా 4 గంటల భద్రత ఏర్పాటు చేశారు. అనేక చోట్ల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టిన పోలీసులు అల్లర్లకు అవకాశం ఇవ్వకూడదు, యాక్షన్ తగ్గట్టు రియాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా పూర్తి చేసేందుకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు, అనంతపురం, చిత్తూరు, చంద్రగిరిలో పోలింగ్ రోజు కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలపై మరింత ఎక్కువగా ఫోకస్ చేశారు పోలీసులు. పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. కౌంటింగ్ రోజు హింస జరిగే అవకాశం ఉందని టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసీ మరింత అప్రమత్తమైంది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా ఎస్పీలు. అల్లర్లకు అవకాశం ఉందనుకున్న ప్రాంతాలపై మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామంటున్నారు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఎక్కడ కూడా ఏదైనా చిన్నది జరిగితే కూడా మన క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆఫీసర్స్ తమ యొక్క బల సభ్యులతో సహా దాన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి బలంగా కార్యక్రమం చేసి యాక్షన్ తీసుకుని దాన్ని కంట్రోల్లో తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు చేయకూడదు, బాణాసంచా కాల్చకూడదంటూ ఆంక్షలు విధించారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.